యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, దేవుడు ఉదయకాలం సమయం నుంచి ఈ సమయం వరకు మనల్ని అందరినీ కాచి కాపాడిన దేవుడికి, ఆది దేవుడికి, ఆది అంతమునైన దేవుడికి, మహోన్నతుడ మహాగణుడికి వేలాది వందనములు, కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుందాము. మరి రావాల్సిన బిడ్డల కోసం కూడా దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మరి ఇంకా నాన్న ఈ సమయం వరకు నేను వచ్చిన బిడ్డలందరూ బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా. రాని బిడ్డలు కూడా ఎంతమంది ఉన్నారో నాయన, వాళ్ళందరికి కూడా నీ కృపా కాపుదల తోడుగా ఉంచినైనా గృహాలు చేరడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమె ప్రియ సహోదరులారా, మరి ఈ సమయం దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మాట్లాడుకుందాం. ఆయన ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథం 134 3వ వచనం ద్వారా మనకి ఆయన ఇచ్చే దీవెన ఆశీర్వాదంలో పొందుకుందాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఏమని చెప్తున్నాడు? భూమి ఆకాశములను సృజించిన దేవుడు అంట ఆయన. భూమి ఆకాశంలో ఆయనే కదా సృజించింది. ఆకాశంని భూమిని సృజించిన వాడు ఆయనే. కాబట్టి సృజించిన యెహోవా నిన్ను సియోనులో నుండి ఆశీర్వదించునని చెప్పని చెబుతున్నాడు. సియోనులో సంతోషం పరలోక సంతోషం అంట. పరలోకంలో దేవదత్తులకి ఏమి ఇంకా బాధ అన్నది, దుఃఖం అన్నది, అది ఎట్లా పోతుందో ఇది ఎట్లా పోతుందని ఏమీ ఉండదంట. సంతోషం తప్ప ఇంకా దుఃఖంకి అక్కడ స్థానం లేదు. నాట్యానికి తప్ప బాధలకు స్థానం లేదు. అలాంటి సంతోషాన్ని దేవుడు మన కుటుంబంలో ఇస్తున్నాడంట. మరి ఏ బిడ్డ ఏ ఇబ్బందుల్లో ఉందో నాకైతే తెలీదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పైన, ప్రతి ఒక్క కుటుంబంలో ఫలింపు వచ్చే విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదిస్తాను, సియోనులో నుండి ఆశీర్వదిస్తున్నాను. సియోన్ అంటే ఎంత సంతోషమో, మహా సంతోషం, చెప్పలేనంత సంతోషం. ఆ సంతోషాన్ని దేవుడు మనకిస్తానని ఈ రాత్రి వేళ సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భూమి ఆకాశంలో సృజించింది ఆయనే, ఆకాశ పక్షుల్ని సృజించింది ఆయనే, సూర్యుని చంద్రుని సృజించింది కూడా ఆయనే కదా. ఆకాశ నక్షత్రములు సృజించింది ఆయనే, భూమి మీద మనుషుల్ని సృజించింది ఆయనే. మనం ఆయన లేనిది మనం ఏమి లేము, ఆయన కృప లేనిది మనం ఏమీ చేయలేం. కానీ ప్రతి క్షణం మనకు తోడుండి ఆయన పరలోకంలో ఉన్నాడని మనం అందరూ అనుకుంటాం, కానీ ఆయన ఆకాశంలో లేడు. ప్రతి క్షణం ఆయన సజీవంగా పరలోకానికి వెళ్ళినా మళ్ళీ వచ్చాడు మన కోసమే. భూమి మీద మనకు తెలియకుండానే మన పక్కనే ఉండి మన బాధల్లో, మన వేదనల్లో, అయ్యో నా బిడ్డలు ఏడుస్తున్నారా, అయ్యో నా బిడ్డలు బాధపడుతున్నారా, ఇంత దుఃఖం, ఇంత నరకంగా ఉందా కుటుంబంలో అని చెప్పనని పక్కనే ఉండి మనల్ని గమనిస్తూ, ఈ బిడ్డలు మంచిగా మారతారా మారరా, మనం ఏదైనా మాటల ద్వారా, మన నడవడిక ద్వారా ఏమైనా పొరపాట్లు చేసినప్పుడు మనకి ఆయన ఒక్కొక్క పరీక్ష పెడతాడంట. ఆ మాటలన్నీ సరిచేసేంతవరకు మనకు ఆ పరీక్ష ఖచ్చితంగా తప్పదంట. ఎవరైనా సరే ఆ పరీక్షకి అందరం మనము పరీక్షలో గెలిచి, చిన్నపిల్లలు స్కూల్లో ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి మారాలంటే ఎలాగే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి అవతల క్లాస్లోకి వెళ్తారో, అలాగే దేవుడు మన జీవితంలో కూడా ఒక్కొక్క విషయంలో మనకి ఒక ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. మనం ఏం చేసినప్పటికీ దాంట్లో ఈ బిడ్డ గెలవదా, కష్టం వచ్చిందని పక్కకు తొలగిపోద్దా, కష్టంలో కూడా నన్ను వెతకటానికి వస్తుందా, ఎంత కష్టం పెట్టినా కూడా నన్ను వెతికిద్దా, నన్ను వదిలేసిద్దా, నన్ను పిలవకపోయినా మన దేవుడు మన పక్కనే ఉంటాడు. వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు కదా, ఆకాశముని భూమిని సృజించినది ఆయనని చెప్తున్నాడు కదా. మరి యెహోవానే సృజించినప్పుడు మనం ఆయన బిడ్డలమే కదా. మనకు తెలియక చేసే పొరపాట్లు చేయకోకుండా మంచిగా మనం సరిచేయడం కోసమే దేవుడు మనం ఏదైనా బాధలు పెట్టినా అది ఆయన పరీక్షే. కానీ మనం ఏడిచినప్పుడల్లా ఆయన ఏడుస్తాడంట, మనం బాధతో ఉన్నప్పుడల్లా ఆయన బాధపడతాడంట. ఎందుకంటే మనం అంటే దేవునికి అంత ఇష్టం అంట. మరి రాత్రివేళ సమయంలో
ఆయన మాట్లాడుతున్నాడు కదా, సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని చెప్పనని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడోనండి, ఎంత మంచి దేవుడోనండి. మనల్ని కొట్టిన తిట్టిన అమ్మ మనం తప్పు చేసినప్పుడు అమ్మ నాన్న కొడతారు కదా, మనము ఒకళ్ళ పక్క తిరిగి మనం పక్కదారులు వెళ్ళినప్పుడు తండ్రి దండిస్తాడు కదా, అదే విధంగా అమ్మలాగా నాన్నలాగా తోడబుట్టిన అన్నదమ్ముళ్ళలాగా స్నేహితుల్లాగా అట్లాగా మనకు తోడుండి దేవుడు ప్రతి క్షణం మనతో మాట్లాడుతూ, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అయ్యో బిడ్డ నువ్వు ఇట్లా వెళ్ళిపోతున్నావా, నాకు దూరం అయిపోతున్నావా అని చెప్పని నలిగిపోతాడంట. ఆయన హృదయము ముక్కలైపోద్దంట. ఎప్పుడన్నా మనం ఎవరినన్నా కించపరిచినా కానీ, మనం ఎదుటి వాళ్ళని ఒక శత్రువులాగా మనం చూసినప్పటికీ ఆయనకి మనసు అట్లా ముక్కలైపోద్దంట. ఎందుకు మీరు అట్లాగా ఉంటారు, మన భూమి శాశ్వతం కాదు కదా, ఎప్పుడైనా మనం నరకంకి మనం ఎప్పుడైనా సరే భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా, అలాంటప్పుడు నరకం ఎందుకు, ఇట్లా ఒకరికొకరు గొడవలు పెట్టుకోవడం ఎందుకు, ఇంట్లో అసమాధానంగా ఉండడం ఎందుకు, ప్రతి ఒక్కళ్ళు ప్రేమించుకునే మనసు ఉండాలి. ఉదయం సూర్యుడు ఉదయించిన మొదలుకొని సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపల మన కోపం తగ్గిపోవాలంట. కుటుంబంలో సమస్యలే కానీ బయట వాళ్ళతో కానీ మళ్ళీ అవి మర్చిపోయి ఇంకా అసలు వాటి గురించి ఆలోచించకూడదంట. ఎందుకంటే ఆలోచించే విధంగా ఎదుటి వాళ్ళని మనం ద్వేషించే కొన్ని మనలో ఇంకా ఒక బలహీనత అనేది ఎక్కువైపోయి మనము ఒక టెన్షన్కి ఎక్కువైపోయి మన ఆరోగ్యం పాడైపోద్ది. కుటుంబంలో ఒకరికొకళ్ళు సమాధానం లేకుండా అయిపోతారు అని చెప్పనని దేవుడు మన హెల్త్ కోసము మన ఆరోగ్యం కోసము మనతోనే తోడుగా ఉండి, బిడ్డ నువ్వు అట్లా నడవు మాకు బిడ్డ, మంచి దారికి నడువు, ఎందుకు నువ్వు అంత అసమాధానంగా ఉంటున్నావు, అట్లా ఉండమాక అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మనల్ని ఏదో ఒక విధంగా హెచ్చరిస్తూ ఉంటాడంట. ఇంట్లో వాళ్ళ ద్వారా అయినా బయట వాళ్ళ ద్వారా అయినా కూడా ఏదో ఒక విధంగా మనకి ఆ హెచ్చరిక దేవుడు ఇస్తాడు. హెచ్చరిక ఇచ్చినప్పుడు ఆ హెచ్చరిక మనకు ఎందుకు చెప్తున్నారు ఇదని చెప్పనని మనం జ్ఞానంతో మనం కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఓపిక పట్టి వాళ్ళు ఎందుకు అంటున్నారా ఇలాగని చెప్పనని, మన కోసమే కదా చెప్పేదని చెప్పనని మనము ఆలోచన చేసి, అప్పుడు జ్ఞానం కలిగిన వారు నిదానంగా ఉండి ఆలోచిస్తారు. వీళ్ళు మనకే కదా మన మంచికే కదా చెప్తున్నారని చెప్పనని ఆలోచిస్తారు. అలాంటి జ్ఞానం కలిగి జీవించాలి. అలాంటి జ్ఞానం ఎక్కడ దొరికిద్ది, దేవుడి దగ్గర దొరికిద్ది. వివేచన ఆయనే ఇస్తాడు, జ్ఞానాన్ని ఆయనే ఇస్తాడు, జ్ఞాపక శక్తిని ఇస్తాడు, అన్నీ ఆయనే ఇస్తాడు. మనకి ఒకటి అనేది ఏర్పాటు చేసినప్పుడు, మనకు ఒక శిక్ష అనేది పెట్టినప్పుడు శిక్షకు కూడా భరించగలిగే శక్తిని కూడా ఆయనే ఇస్తాడు. మన ఆపదల్లో తోడుంటాడు, మనకే చెడు జరగనేడు. కాకపోతే మనం చేసే తప్పులు తెలుసుకోవాలి, వీళ్ళు మంచి మార్గాన్ని నడవాలి అని చెప్పనని ఒక పరీక్ష అనేది పెడతాడు. ఆ పరీక్షలో మనం నెగ్గామంటే దేవుడు హృదయంలో మనకి ఎంత స్థానం అంటే, ఆయన ఒడిలోనే మనల్ని ఒక పసిబిడ్డగా తల్లి మనల్ని ఎలా ఆదరిస్తుందో, ఒడిలో పొనుకోబెట్టుకొని బిడ్డకు పాలు ఎట్లా పట్టేస్తుందో అట్లాగా తండ్రి మంచి మాటలతోటి ఆదరణకర్తగా అమ్మలా నాన్నలాగా ఆదరిస్తూ మనల్ని వదిలిపెట్టడు ఆయన. అలాగా అంత మంచి దేవుడు ఆ దేవుడు. మనం ఏదైనా సరే మన కార్యాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ దేవుడు మన పక్కనే ఉండి చూస్తున్నాడు. చూడలేదని మనం అనుకోకూడదు. మన మాటలైనా మన నడవడికైనా మొత్తం మనం నిద్ర లేసిన మొదలుకొని రాత్రి వేళ సమయంలో కూడా ఒక్కొక్క బిడ్డ కన్నీటి దుఃఖంతో పడక దుప్పట్లన్నీ తడిచిపోతాయి. అట్లా కూడా దేవుడు మాట్లాడతాడు. తెల్లారి వాళ్ళకి జవాబు ఇస్తాడు, బిడ్డ నువ్వు ఇట్లా ఏడిచావు కదా, నా హృదయానికి అంటింది, నువ్వు కంటిలో నుంచి కారిన ప్రతి ఒక్క కన్నీటి చుక్క నేను వృధా చేయలేదు, బుడ్డిలో పట్టి పెట్టాను అని చెప్పనని మాట్లాడతాడు దేవుడు. ఏ విధంగా అంటే చెప్పలేమండి. ఆయన ప్రేమ అసలు ఎవ్వరూ చెప్పలేము. విలువ మనం ఆయన చేసిన కృపలకి ఎవరు విలువ కట్టలేము. అంత ఘనమైన కృపలు మన పట్ల చూపిస్తాడు. ఎంతగా ఆయన ప్రేమిస్తామో అంతగా మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనం పిలవకపోయినా కూడా దేవుడు మనకి చేయి విడిచేవాడు కాదు. సృష్టించింది ఆయన కాబట్టి మనల్ని ఎవరిని విడవడు. ఆయన ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మీరు మాట్లాడకపోయినప్పటికీ మీ ఆత్మ ఆయన్నే పిలిచిద్ది. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ ఆయనే కాబట్టి ఆయన ఆత్మని కోరుకుంటాడు అనమాట. మన శరీరం మంటిలో కలిసిపోద్ది, కానీ
మనలో ఉన్న ఆత్మ యేసయ్యది. యేసయ్య ఇచ్చిన ఆత్మ అది. మనం పీల్చే ప్రతి ఒక్క శ్వాస ఆయన పెట్టిన భిక్షే. మనం తినేది కూడా ఆయన పెట్టే భిక్షే. మన అవసరతలన్నిటిలో ఆయన పెట్టిన భిక్షే. పరలోక మన్నానిచ్చి మనల్ని బతికిస్తున్నాడు దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము అడగకపోయినా మనకు తోడుని సహాయం చేస్తాడు. బిడ్డ, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలీదు, కానీ ఏ సమస్యల్లో ఉన్నావో నాకు తెలీదు, కానీ నీకు జవాబు దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏ సమయంలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా నీకు ఆ సమస్య లేదు, నీకు ఆశీర్వాదం వచ్చేసింది. సియోన్లో సంతోషం నీకు ఇచ్చేస్తాడు దేవుడు. బిడ్డ, నువ్వు ఏడవబాకు బిడ్డ, ఏడవద్దు. నువ్వు దుఃఖంతో ఏడవద్దు. నీ కుటుంబంలో సమస్య ఏదైనప్పటికీ, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, జాబు విషయమైనా, చదువు విషయమైనా, ఏదైనా కానీ, ఈ గృహం లేక ఎన్ని రకాలుగా నువ్వు బాధపడుతున్నావో అన్ని రకాలలో నుంచి నిన్ను విడుదల కలిగిస్తాడు దేవుడు. అన్నిటికీ సమాధానం ఇస్తాడు. సియోను సంతోషం అంటే మహా సంతోషం, అన్నీ నీకు వచ్చేసినట్టే. ఇంకా మరి రాత్రివేళ సమయం నుంచి దేవుడు మనకు తోడుగా ఉండలాగిన ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్నాడు ఈ దినం తండ్రి. ఈ రాత్రివేళ సమయంలో కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కంచెను వేసేసాడు. మీరు అడగకముందే కంచెను వేస్తున్నాడు. దేవదూతలు కావులుగా పెట్టున్నాడు. ప్రతి ఒక్క బిడ్డకి, బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డకి దేవదూతలు పక్కనే పెట్టున్నాడు కావులుగా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకూడదని చెప్పనని కావులు పెట్టున్నాడు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రతి ఒక్కరికి దేవదూతతో పక్కనే ఉంది. మీ ఎవరు ఏ ఆపదలో ఉన్నప్పటికీ దేవుడు ఎవరిని ఏ చెడు ముట్టనీయుడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు అంతే. ఏ సమస్య కోసం ఎదురు చూస్తున్నావో ఆ సమస్యకి సమాధానం వచ్చేసింది. సియోను సంతోషం నీకు ఇస్తానని ఈ దినం మాట్లాడుతున్నాడు. యెహోవాయే సియోనులో సంతోషం నీకు ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదంలో అందేసిని. ఇక భయపడాల్సిన పని లేదు. కార్యం మొదలుపెట్టే దేవుడు ఆయనే, చేసేది ఆయనే, మనకు ముందరుండి జయవీరుడిగా మనల్ని గెలిపించేది ఆయనే. సహోదరులరా, మరి ఇచ్చిన వాగ్దానాన్ని ఫలింపులాగా ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కళ్ళ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, నీ బంగారు పాదములకునైనా వేలాది వందరంలో అయ్యా, కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి, ఆ బిడ్డలతోటి నాయన ఏ బిడ్డ నలిగిపోతుందో నాకు తెలియదు అయ్యా ప్రభా. మరి నా తండ్రి, ఏ బిడ్డ ఏ అక్రతలతో ఉందో నాకు తెలియదు అయ్యా. ఏ సమస్యల్లో ఉన్నారో నాకు తెలియదు ప్రభా. మరి నా తండ్రి ప్రభా, ఉదయకాలం సమయించి నాయన ఈ సమయం వరకు ప్రతి ఒక్క బిడ్డను కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం నాయన. అందరిని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రం నాయన. ఇంకా ఎంతమంది ప్రభా రాకోకుండానైనా బయట ఉన్నారా ప్రభా, ఆ బిడ్డలు కూడా నైనా ఏ చెడు అనుకున్నానైనా ఆ బిడ్డలు కూడా గృహానికి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. నేను ఆమెను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను చేత్తో ఎత్తి పట్టుకోండి అయ్యా. చిన్నారి బిడ్డలనైనా ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండానైనా నా తండ్రి సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషం కలిగించండి అయ్యా. ఏ బిడ్డ ఏ అక్రతలతో ఉన్నప్పటికీ నైనా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి దినం ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నీ వైపు చూస్తుంది అయ్యా. కనులెత్తి నీ వైపు చూస్తున్నారయ్యా. ఒకళ్ళు నిన్ను పిలవటం లేదేమో, వాళ్ళకి తెలియదేమో ప్రభా. తెలియని బిడ్డలను క్షమించిన తండ్రి ప్రభా. నిన్ను పిలవకపోయినా పర్వాలేదు ప్రభా. బిడ్డలకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబం పట్ల నాయనా నీ కృపను దయచేయండి. ఎక్కడ ఎంతమంది బిడ్డలైనా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు నాయన, వాళ్ళందరికీ సహాయం దయచేయండి. పిల్లల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన నా తండ్రి పిల్లలను దయచేయండి. పసిబిడ్డలకు శ్రేష్టమైన పాలు తల్లి దగ్గర అందడానికి సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభా, ఎన్ని రకాలుగా నాయన ప్రయాణిస్తున్నారు ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా అందరు ప్రయాణికులకు నాయన గృహాలు చేరేంత వరకు నన్ను ఏ బిడ్డని ఏ చేయడం ముట్టకుండా కాపాడండి అయ్యా. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా ముట్టండి అయ్యా, దర్శించండి అయ్యా. ఏ బిడ్డ ఏ బాధల్లో ఉందనైనా ఆ బిడ్డలందరికీ స్వస్థత కలిగించండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. మన నా తండ్రి ప్రభా, సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ సమయంలోనైనా పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి నా తండ్రి వివాహోత్సవంగా నా తండ్రి నూతనంగా జరిపించుకుంటున్న బిడ్డలను కూడా నాయన దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి, మరి నా తండ్రి వివాహాలు కూడా నేను జరుపుకుంటున్నా. వివాహాలు నా తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి సంవత్సరం జరుపుకుంటున్నా. ప్రతి ఒక్క బిడ్డను నేను ఈ సంవత్సరం నా తండ్రి ఈ దినం నా తండ్రి ఏ బిడ్డ అయితే నా వివాహంలో నేను పాల్గొందున్న ప్రభా, ఆ బిడ్డలకు కూడా సహాయం దయచేయండి అయ్యా. దీవించండి, నూతన జీవితంగా జీవించండి అయ్యా.
ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలనైనా నూతనంగా నైనా మహాసంతోషంగా జీవించాలయ్యా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆ బిడ్డల కుటుంబంలో ఏదైతే కొరత అయ్యి ఉన్నా నేను వాటన్నిటిలో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. మన నా తండ్రి ఈ రాత్రి వేళ ఎంతమంది బిడ్డలైనా నిద్ర సరిగ్గా లేకనైనా బాధపడుతున్నారు. ఆ బిడ్డలందరికీ ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా. ఏ విషపురుగులు ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడండి అయ్యా. బిడ్డ పడకల చుట్టూ కంచెలు వేయండి అయ్యా. మరి ఆ పడకలను కూడా నేను నీ హసం తోటి ముట్టండి అయ్యా. తేజస్సుని నింపండి అయ్యా. ఆ బిడ్డలు ప్రశాంతంగా నిద్రపోయేదానికి సహాయం దయచేయండి. ఏ సమయాన్ని లేవాలనైనా మళ్ళీ లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డని ఏది ముట్టకుండా కాపాడండి అయ్యా. ఏ శైతాన్ శోధనలు ఏ బిడ్డలు ముట్టి బాధపడుతుందనైనా ఆ శైతాన్ శోధనలు వేసి నామంలో ఇప్పుడే తొలగిపోను గాన తండ్రి. ఆమెను స్తోత్రం నైనా. మన తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి నీ కాపుదల్లో ఉంచండి అయ్యా. ఈ రాత్రి వేళ ప్రతి గృహం చుట్టూ నీ కంచెని వేయండి అయ్యా. దేవదత్తులకు కావలుగా పెట్టండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. కాలుస్తున్న నల్లమందుల విషయంలోనైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా ఏ ప్రమాదం అంటుకున్నానైనా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మన నా తండ్రి ప్రభా వాహనాలు నడుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి అయ్యా. మన నా తండ్రి ప్రభా ఉదయం తెల్లారినైనా ఏ బిడ్డలనైనా నిద్ర లేసి నా తండ్రి ముందుగా అడుగు బయటకు పెడతారో ప్రభా వాళ్ళు పెట్టే ప్రతి ఒక్క అడుగు ముందునైనా జయవీరుడుగా నీ ఉండినైనా వాళ్ళు నిన్ను ఆహ్వానించకపోయినా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి జయం పొందుకొనైనా సంతోషంగా రావడానికి సహాయం దయచేయండి అయ్యా. వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డనైనా ఇంట్లో కానీ బయట కానైనా శాంతి సమాధానం దయచేయండి. ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి నా తండ్రి ప్రభా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా సాక్షులుగా నాయన నీ సన్నిధిలోనైనా నింపుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ నామను మహిమార్థకంగానైనా ఆ బిడ్డల పట్లనైనా నీ కృపను చూపించి ఆశ్చర్య కార్యాలు జరిగించమని వాళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క అడుగు ముందరనైనా వాళ్ళ ముందర నా తండ్రి ప్రభా ఏ అడుగైతే ముందు పెడుతున్నారా ప్రభా అడుగు ముందర నీవుగా ఉన్ననైనా వాళ్ళ మార్గాలన్నీ సరళంగా చేయండి అయ్యా. మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసిన నూతన మార్గాలు తెరవబడినైనా బిడ్డలు ఆశీర్వదించబడాలి. వెళ్ళే ప్రతి ఒక్క చోటనైనా తిరిగి ఇంటికి వచ్చేంతవరకునైనా ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడాలయ్యా. అట్టి కృపను దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి ఉదయకాలం సమయం నుంచి నా తండ్రి ప్రభా మళ్ళీ సాయంత్రం గృహాలకు వచ్చేంతవరకు నేను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడిన ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ నామాన్ని ఘనపరచుకోండి అయ్యా. నా తండ్రి ఎన్ని రకాల నా తండ్రి ప్రభా ఎగ్జామ్లు రాస్తున్నారు ప్రభా ఆ బిడ్డలందరికీ తోడుండి సహాయం దయచేయండి. చిన్నారి బిడ్డలనైనా వ్యాన్లో ఎంతోమంది బిడ్డలు ప్రయాణంలో ఉన్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా ఉదయకాలం సమయం నుంచి సాయంత్రం గృహాలకి ఇంటికి వచ్చే వరకునైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. తోట పనుల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డలనైనా వాళ్ళ చుట్టూ కంచెని వేయండి అయ్యా. ఏ విషపురుగులు ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడండి. రైతు పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలనైనా పొలాల్లోకి ఎక్కడికి వెళ్ళినప్పటికైనా ఏ బిడ్డని ఏ విషపురుగులు అందకుండా కాపాడండి నా తండ్రి ప్రభా. వాళ్ళకి వ్యవసాయంలోనైనా నా తండ్రి ప్రతి ఒక్క దాంట్లో తోడుండి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కళ్ళకినైనా ఎవరు నష్టపోకూడదనైనా ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలయ్యా. లాభకరంగా జీవించబడాలయ్యా, ఆశీర్వదించబడాలయ్యా నా తండ్రి ప్రభా. జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయినా. జాబులు లేక ఎదురు చూస్తున్న జాబుల కోసం సహాయం దయచేయండి. అధికారులకు దయ పుట్టించిన ఆయన బిడ్డలకు మంచి జాబ్ వచ్చేదానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఇంటర్వ్యూలకి వెళ్ళబోతున్న బిడ్డలను నేను ఇంటర్వ్యూలో మంచిగా సెలెక్ట్ అయినా మంచిగా జాబ్ రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎగ్జామ్లు ఎన్ని రకాల ఎగ్జామ్లు రాస్తున్నారు, ఎగ్జామ్ అంతట్లోనైనా తోడుండి సహాయం దయచేయండి. నీ కృప నీ జ్ఞానాన్ని వేచిన జ్ఞాపశక్తి వాళ్ళకి దయచేయండి అయ్యా. నా తండ్రి నువ్వు ఇచ్చు జ్ఞానాన్ని బట్టి నాయన బిడ్డలు అక్కడ చదువు రాయాలయ్యా. ఎంతోమందికి నాయన జ్ఞాపశక్తి తక్కువగా ఉంటుంది ప్రభా. ఆ బిడ్డలకు నైనా అన్నిట్లోనైనా తోడుండి నైనా ఎగ్జామ్ అంతట్లో పూర్తి అయిపోయేంత వరకు నీ తోడు సంధి సహవాసం తోడుంచి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డలకి ఏది కొదువయిందో నీకు తెలుసు ప్రభా. కొదువులన్నీ తీర్చినైనా మహా సంతోషంగా నీ నామను మహిమపరచుకోండి అయ్యా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు ముందర జయవీరుడుగా నీ ఉండినైనా కుడిపక్క వెడంపక్క వాళ్ళకి వెనుక ముందర నీవే ఉండి నేను నడిపించండి అయ్యా. ఆశీర్వదించండి ప్రభా. నా తండ్రి ప్రభా ఎన్ని రకాల బిజినెస్లు చేస్తున్నారు అందరినీ దీవించండి. గృహాల్లో ఉన్న ప్రతి ఒక్క స్త్రీనైనా ఎంతోమంది స్త్రీలు నా తండ్రి ప్రభా చిన్న చిన్న బిజినెస్లుగా వ్యాపారాలుగా చేసుకుంటున్నారు ప్రభా. మన తండ్రి చేతి పని చేసుకుంటున్నారు ఆ బిడ్డలకి నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి అయ్యా. సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషం ఆ బిడ్డలకు కలిగించండి అయ్యా. నా తండ్రి బిజినెస్లు చేస్తున్న ప్రతి ఒక్క బిజినెస్నైనా మంచిగా సాగటానికి సహాయం దయచేయండి అయ్యా. మన తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాళ్ళకి ఆరోగ్య నాశనం దయచేయండి అయ్యా. మన తండ్రి ప్రభా
ఇంకా నా తండ్రి ప్రభ ఎంతమంది నాయన ఎదురు చూస్తున్నారో ప్రభ వాళ్ళందరికీ సహాయం దయచేయండి నాయన. వాహనాలు ఉదయం సమయం నుంచి సాయంత్రం వేళ వరకు నాయన నా తండ్రి సముద్రంలో కన్నా నా తండ్రి ఆకాశంలో కన్నా నా తండ్రి ప్రభ నా తండ్రి రోడ్ల మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనానికి నా తండ్రి నీ కాపుదలు ఉంచండి అయ్యా. కంచిని వేయండి. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా నాయన సంతోషంగా నాయన వాళ్ళ గృహాలకు చేరడానికి సహాయం దయచేయమని, ప్రయాణం అంతట్లో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళ గృహం బయట అడుగుపెట్టిన సమయం నుంచి మళ్ళీ గృహానికి వచ్చేంతవరకు నేను ఎక్కడ రాకపోక ప్రయాణంలో ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా మహా సంతోషంగా జయవీరుడు ముందు నీవుగా నిలబడినైనా ఆ బిడ్డలందరికీ తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ దైవజనులు ఎంతమందినైనా సేవకు వెళ్తున్నారో ప్రభా రేపు ఉదయం సమయం నుంచి నా తండ్రి ప్రభా వాళ్ళు చేసే పరిచర్లోనైనా ఎక్కడ ఏ వ్యతిరేకతలు రానికుండానైనా శాంతంగా ప్రశాంతంగానైనా కొనసాగించడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకునైనా నీ కాపుదలు ఉంచండి. చేస్తున్న పరిచర్లో దీవించండి, ఆశీర్వదించండి నాయన. దైవజనులకు ఇంకా ఆరోగ్యాన్ని ఆశీర్వాదం దయచేసి నాయన. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్య బిడ్డలు అందరి కుటుంబాల చుట్టూ కంచెను వేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నామను గణపరచుకోండి. ప్రతి ఒక్క సంఘం నైనా ప్రతి ఒక్క సంఘాల్లోనైనా ఆత్మీయతగా నా తండ్రి ఒకరికొకరు ఏక మనసు కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. దుష్టుడు ఎక్కడనైనా ఎవరిలో ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా నేను నీ పరిచర్లో ముందుకు సాగడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ గ్రామంలో అయితే నీ సువార్త అందటం లేదనైనా ఆ గ్రామంలోనైనా ప్రతి ఒక్క గ్రామంలో నీ సువార్త అందే భాగ్యాన్ని దయచేయమని నాయన ప్రేరేపించండి. ఎవరి ద్వారా ఎక్కడ నడిపించబోతున్నానైనా ఆ బిడ్డలకు నేను మంచి జ్ఞానాన్ని దయచేసి నడిపించుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా దేశాన్ని రక్షిస్తున్నాయినా రక్షక బట్టలు వల్ల నా తండ్రి ప్రతి క్షణం రాత్రి పోగులు నైనా నిద్ర లేకుండా కాపలా కాసుకొనైనా నా తండ్రి ఎంతో సేవ చేస్తున్న బిడ్డలందరూ కుటుంబాల చుట్టూ నైనా కంచెను వేయండి. ఆ బిడ్డల చుట్టూ కూడా కంచెను వేయండి అయ్యా. ఎక్కడనైనా ఎలాంటి ప్రమాదాలు వాళ్ళకి పొంచి ఉండకుండానైనా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నా రోడ్ల మీద నైనా ఎంతోమంది నాయన అనాథలు తిరుగుతున్నారు ప్రభా. అనాథలందరికీ సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. రకరకాలుగానైనా సహాయం చేస్తున్నామని చెప్తున్నారయ్యా. మరి నా తండ్రి జనాలకు చూసే సహాయం కాదు నాయన. నా తండ్రి రహస్యమందు చేసే ప్రతి ఒక్క ఆశీర్వాదాలు నా తండ్రి ఆ బిడ్డలకు దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. వాళ్ళు వీళ్ళు చూసేదానికి కాదయ్యా నా తండ్రి ప్రభా. నిజమైన నా తండ్రి ప్రభా సహాయం అందే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయండి. ఎంతమంది అనాథలు ఉన్నారు నైనా వాళ్ళందరికీ సహాయం అందడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి ప్రభా నీవు తప్ప ఎవరున్నారయ్యా, నీవు తప్ప ఎవరూ లేరయ్యా నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ప్రతి ఒక్కరికి నేను ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి నా తండ్రి ప్రభా. శాంతి సమాధానం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఏ కుటుంబంలోనైనా కుటుంబాలు విడిపోయి ఉన్నారేమోనైనా ఆ కుటుంబాలను కట్టబడండి అయ్యా. నీ నామను గణపరచుకోండి అయ్యా. నీ సన్నిధి పట్టజాలకుండా నేను ఆకాశ నక్షత్రం వల్లేనైనా ప్రతి ఒక్క కుటుంబంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, నూతన కార్యాలు జరిగించినైనా నీ వాక్యం వెంటనే కాదు నా తండ్రి వాక్యాన్ని ఫలింపుగా నైనా ఈయన ప్రతి ఒక్క బిడ్డనైనా కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు జరిగే విధంగా దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు నాయన నీ ఆశీర్వాదాలు అందాలయ్యి. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ నా తండ్రి ప్రభా చేసిన మేలులన్నిట్లనైనా నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా నా తండ్రి. వికలాంగులు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఆ బిడ్డలకు కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. అక్కడక్కడ ఎంతమంది వికలాంగులు ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ నీ కృపను తోడుంచండి, సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ఎక్కడ ప్రయాణించిన ప్రభా ఏ బిడ్డని ఏ హానికారం కలగకుండా ప్రతి క్షణంనైనా వాళ్ళ ఆపదకు ముందు నీ ఉండినైనా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నా తండ్రి ఇతర రాష్ట్రాలకునైనా చదువుకోవడానికి జాబుల కోసం నా తండ్రి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా బిడ్డల చుట్టూ కంచెను వేయండి. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి విషపు జ్వరాలుగా తీసుకొస్తున్న అపవాది సోదరులను ఏమినైనా ఏ బిడ్డను ముట్టకుండానైనా నా తండ్రి ప్రభా కాచి కాపాడండి అయ్యా. ఏ విషవాయువులు ఏ బిడ్డను ముట్టకూడదు, ఏ విష పురుగులు ఎవరిని ముట్టకుండా కాపాడండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. తండ్రి శక్తిని బలం ఇచ్చేవిగా ప్రతి ఒక్క ఆహారం ప్రతి ఒక్క బిడ్డ కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నీ నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నీ పాదాలు పట్టుకుని గోజారుతున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా గుమ్మం బయట అడుగుపెట్టి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా ఎవరికి అందాలోనైనా ఏ బిడ్డ ఏ బాధలో ఉందనైనా ఆ బిడ్డ నా తండ్రి స్వరం వినటానికి సహాయం దయచేయండి. దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఆ కుటుంబం అంతా నూతన కార్యాలు జరగాలి ప్రభా. నా తండ్రి ఒట్టి ప్రార్థనగా కాకూడదయ్యా. నా తండ్రి ఫలింపు వచ్చే విధంగా నైనా దీవించండి నా తండ్రి ప్రభా. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి
ప్రతి ఒక్క బిడ్డనైనా తలగానే ఎత్తబడేలాగా దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభ తాగ్గా కాకుండా నేను తలగా నియమిస్తానని చెప్పని చెబుతున్నావయ్యా. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏది కొదువై ఉండదు ప్రభా. మరి నా తండ్రి ప్రభ నిన్ను ఆశ్రయించిన వారికే కొదువు లేకుండా చేస్తున్నావయ్యా. ఆశ్రయించిన వారికి ఇంకా ఎంతో అధికంగా ఇస్తావు ప్రభా. మరి నా తండ్రి నూతనంగా నా తండ్రి ప్రభ ఆ బిడ్డలు ఎవరో నీకు తెలియని బిడ్డలు అయితే నా తండ్రి ప్రభ నా తండ్రి అయినా సరే నా తండ్రి ప్రభ నిన్ను ఆశ్రయించకపోయినా పర్వాలేదు ప్రభా. నీ నామను మహిమపరచుకొని నా కుటుంబంలో ఏ కార్యాల కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ కార్యాలన్నింటిలో తోడుగా నిలబడి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకోమని ఈ రాత్రి వారు సమయించిన మీరు వచ్చి రాకళ్ళు ఎత్తబడిన గుంపులో ఉండేంతవరకు నా తండ్రి ప్రతి క్షణం ప్రతి ఒక్క బిడ్డని కృపా కాపులా తోడించి వాళ్ళు చేయబోతున్న ప్రతి ఒక్క పనిలో విజయం పొందుకున్న బిడ్డలు మహా సంతోషంగా గృహాల చేరే విధంగా సహాయం దయచేయమని అట్టి కృపని అట్టి నా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ కృపావరాలను అభిషేకించండి. నీ కృపలేంది ఏ పని జరగదు ప్రభా. ఏ బిడ్డ ఏ ఇరుకులు ఇబ్బందులు ఉందనైనా నా తండ్రి ఆ బిడ్డలందరికీ నీ కృప తోడయించండి. ఏ బిడ్డ బలహీనంగా ఉందో నీ బలాన్ని శక్తిని ఆ బిడ్డ మీద అభిషేకించండి ప్రభా. నా తండ్రి ఏ బలహీనతలో ఉన్నప్పటికీ నన్ను నీ బలాన్ని శక్తిని ఆ బిడ్డలు అభిషేకించి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభా. ఏ బిడ్డనైనా కన్నీటి దుఃఖంతో నా తండ్రి బాధపడుతుందో ప్రభా ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మెండారుగా దీవించండి. నా కష్టాన్నంతా నా తండ్రి ప్రభా సంతోషంగా నాట్యంగా నా తండ్రి ప్రభ మారుస్తున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి జయవీరుడిగా ముందుండి ప్రతి ఒక్క దాంట్లో విజయాన్ని పొందుకొని వచ్చేవారుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి సమయం మీరు వచ్చి రాకుండా ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నన్ను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాచి కాపాడమని నజరడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికి వందనములు.